హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ అన్ని ఇండస్ట్రీస్లో అంటే నాట్ ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ అని కాదు మూవీ ఇండస్ట్రీ అని కాదు సో ఎవ్రీ బిజినెస్లో కూడా మనం కానీ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం వాళ్ళ తర్వాత వాళ్ళ నెక్స్ట్ జనరేషనే దాన్ని లీడ్ చేయాలని అనుకుంటారు సో అలానే మూవీ ఇండస్ట్రీ కూడా సో నెపోటిజం అని చెప్పడానికి లేదు కానీ మన తెలుగు ప్రేక్షకులకు సంబంధించినంత వరకు ఏంటంటే టాలెంటెడ్ ఉన్న వాళ్ళటువంటి హీరోస్ని మనం ఎంకరేజ్ చేసుకుంటూ పోతాం సో ఎగ్జాంపుల్కి మనం కానీ చూసుకున్నట్లయితే 1980s కాలంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అండ్ అలానే అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక జోడిగా ఉండేవాళ్ళు అంటే హీరోస్లో వీళ్ళే టాప్ హీరోస్ అనేసి అండ్ దాని తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే వాళ్ళు నలుగురు అయ్యారు ఎవరు చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున అనేసి అండ్ ప్రెసెంట్ జనరేషన్కి వచ్చేసరికి మనకి తెలియదు కదా ఒక 5-6 మంది ఉన్నారని చెప్పుకోవచ్చు సో గ్లోబల్ స్టార్స్ అయిపోయినటువంటి స్టార్స్ అందరూ ఉన్నారు ప్రెసెంట్ ఏంటంటే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ సంబంధించినటువంటి కొత్త హీరోలు అరంగేట్రం చేసే సమయం అయితే వచ్చేసిందని చెప్పుకోవచ్చు సో ఇందులో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ సినిమాకి సంబంధించి అంటే నెక్స్ట్ జనరేషన్ సంబంధించి వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళు మొదటిగా మనం కానీ చూసుకున్నట్లయితే నందమూరి వంశానికి చెందినటువంటి నందమూరి మోక్షజ్ఞ అని చెప్పుకోవచ్చు సో ఇప్పటికే మోక్షజ్ఞ సినిమాకి సంబంధించినంత వరకు సో ఆల్రెడీ పట్టాలకించే ప్రయత్నం చేస్తున్నారు అంటే నెక్స్ట్ ఇయర్లో ఎట్లయినా సరే మూవీని అనేది స్టార్ట్ చేస్తారు అనుకున్నారు దీనికి సంబంధించి ఏంటంటే మోక్షజ్ఞ కానీ ఇన్ కేసు మూవీ కానీ చేస్తే అది ప్రశాంత్ వర్మ అంటే హనుమాన్ ఫేమ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ప్రశాంత్ వర్మతోనే మోక్షజ్ఞని ఇంట్రడ్యూస్ చేసే ఆలోచనలో ఉన్నారంట సో పూర్తిగా ఈసారి ఏంటంటే మొత్తం క్రెడిట్స్ అంతా కూడా బాలయ్య బాబాయ్ తీసుకున్నాను ఈసారి వేరే ఎవరి మీద పెట్టుకున్నాను సో డైరెక్టర్ని కథని మొత్తం కూడా బాలయ్య బాబాయ్ సెలెక్ట్ చేస్తున్నారు అనేటటువంటి టాక్ అయితే వినిపిస్తుంది అండ్ మోక్షజ్ఞకి సంబంధించినంత వరకు అట్లీస్ట్ మనకి ఏ సినిమాలో కూడా కనిపించలేదు అంటే అతని యాక్టింగ్ లెవెల్స్ ఎలా ఉంటాయి అసలు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయని మనం ఎక్కడా చూడలేదు అండ్ బయట కూడా పెద్దగా ఇంట్రెస్టెడ్గా లేడు మూవీస్ అంటే ఇష్టం లేదు అనేటటువంటి వార్తలు రావడంతో ఎవరు కూడా మోక్షజ్ఞ మీద పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయలేదు బట్ రీసెంట్గా వచ్చినటువంటి న్యూస్లో ఏంటంటే మోక్షజ్ఞ కూడా మూవీ ఇండస్ట్రీలోకి రాబోతున్నాడు అండ్ అంతేకాకుండా ఈసారి ఏంటంటే ఓన్ ప్రొడ్యూస్ కాకుండా కొంచెం వేరే వర్షన్లో వేరే వాళ్ళ చేత ప్రొడ్యూస్ చేపిద్దామని అనుకుంటున్నారంట సో మరి ఎలా ఉండబోతున్న విషయం చూడాలి సో నందమూరి మోక్షజ్ఞ ఇన్ కేసు సినిమాస్లోకి వస్తే సేమ్ వైబ్ అనేది ఉండే ఛాన్స్ ఉంది అంటే నందమూరి వంశంగా చాలా మంది వచ్చినప్పటికీ జూనియర్ ఇంటర్కి వచ్చినంత ఫేమ్ ఇంకెవరికి రాలేదని చెప్పుకోవచ్చు కళ్యాణ్ రామ్ కొద్ది సినిమాలు అట్లా నెట్టుకుంటూ వచ్చారు ఆయన తారక రామ్ పరంగా చూసుకున్నట్లయితే మనకి పెద్దగా అయితే ఆడినటువంటి సినిమాలు లేవు 1వ నెంబర్ కుర్రాడు తప్పితే లైక్ ఈ విధంగా ప్రతి ఫ్యామిలీలో ఉన్నటువంటి హీరో డెవలప్ అవుతాడనేటువంటి నమ్మకం లేదు బట్ మోక్షజ్ఞ పరంగా మనం కానీ చూసుకున్నట్లయితే ఇప్పటికే చాలా మంది ఫ్యాన్స్ ఉండే బాలయ్య బాబుకి ఇంకా ఫ్యాన్స్ బేస్ తగ్గలేదు సో అందువల్ల ఏంటంటే మోక్షజ్ఞ మీద కూడా కాస్త ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు సో చూడాలి మోక్షజ్ఞ ఎటువంటి కథతో మన ముందరికి రాబోతున్నాడు అండ్ ప్రశాంత్ వర్మతోనే కన్ఫర్మ్ అయిందా కథ మొత్తం కన్ఫర్మ్ అయింది అన్నటువంటి విషయం ఇంకొద్ది రోజులు ఖచ్చితంగా తెలియాల్సింది ఇక సెకండ్ హీరోగా మనం కానీ చూసుకున్నట్లయితే కొత్త హీరోస్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పుత్రుడు అదే అకీరా నందన్ సో రీసెంట్ టైమ్స్లో మనకి బాగా ఫేమ్ అయినటువంటి ఒక యంగ్స్టర్ అనే చెప్పుకోవచ్చు మూవీ ఇండస్ట్రీకి సంబంధించి సో రీసెంట్గా మనం కానీ చూసుకున్నట్లయితే 2024 ఎలక్షన్స్లో పిఠాపురం నుంచి పోటీ చేసినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విన్ అవడంతో సో ప్రతి దగ్గర కూడా అకీరా నందన్ని తీసుకెళ్ళడం ఆయన కూతురు ఆద్యాన్ని కూడా తీసుకెళ్ళడం అండ్ అంతేకాకుండా ఉన్నటువంటి హీరోస్లో నార్మల్గానే మెగా ఫ్యామిలీలో చాలా మంది హీరోసే ఉన్నారు బట్ అందులో అకీరా నందన్ వాళ్ళందరికంటే హైట్గా ఉండడం కట్అవుట్ ఉండడం ఫేర్గా ఉండడం చూడడానికి చాలా స్టైలిష్ లుక్స్లో ఉండడం అండ్ మధ్యలో మనం చూసినటువంటి వీడియోస్లో ఆ పియానోని యూజ్ చేస్తూ యానిమల్ సినిమాకి సంబంధించినటువంటి ఫాదర్ సాంగ్ని ప్లే చేయడం సో ఈ విధంగా చూసుకున్నట్లయితే అకీరా నందన్ కూడా మంచి ఫ్యాన్ బేస్ అయితే క్రియేట్ అయిపోయిందని చెప్పొచ్చు ప్రెజెంట్ అంటే సినిమాలు ఎక్కడ కనిపించకపోయినప్పటికీ కూడాను సపరేట్ బయట వైరల్ అయినటువంటి వీడియోస్లో కూడాను అకీరా నందన్కి సపరేట్ ఒక ఫ్యాన్ బేస్ వచ్చింది అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొడుకు అనేదానికన్నా కూడా అకీరా నందన్ అనేటువంటి సపరేట్ ఒక పేరుని అయితే తీసుకొచ్చుకున్నాడని చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ అకీరా నందన్ కూడా మూవీలోకి అడుగు పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి అనేసి రీసెంట్గా మనం కానీ చూసుకున్నట్లయితే రేణు దేశ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది అతని ప్రెజెంట్ అయితే ఇంట్రెస్ట్ లేదు బట్ ఇంట్రెస్ట్ వస్తే మాత్రం ఖచ్చితంగా మూవీ ఇండస్ట్రీకి తీసుకొస్తాం ఎవరికి మాత్రం ఉండదు ఆలోచన అని సో నెక్స్ట్ ఇన్ కేస్ ఛాన్స్ ఉంటే నందమూరి వంశం తర్వాత మెగా ఫ్యామిలీ నుంచి మనకి కొత్త హీరో ఎవరైనా ఉన్నారంటే ఆబ్వియస్లీ అకీరా నందన్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కట్అవుట్ పరంగా కూడాను అండ్ ఈ మధ్య కాలంలో మనం కానీ చూసుకున్నట్లయితే చదువుల పరంగా కూడాను అన్ని కంప్లీట్ చేసేసుకున్నాడు అనమాట సో ఒక మంచి హీరో మెటీరియల్లా ఉన్నాడు సో 6 అడుగుల బుల్లెట్కి పుట్టినటువంటి 6.5 అడుగుల బుల్లెట్ అనమాట అకీరా నందన్ సో ఆబ్వియస్లీ మూవీస్కి వచ్చే ఛాన్సెస్ నాకైతే ఎక్కువ కనిపిస్తాయి ఈ మధ్య మనం కానీ చూసుకున్నట్లయితే గెలిచిన తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా నా పిఎం అయినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా తీసుకెళ్లి చూపించడం జరిగింది అండ్ మంచి ఫేమ్ అయితే క్రియేట్ చేస్తున్నారని అయితే అర్థమైంది మరి మూవీస్ అనేది సెలెక్ట్ చేస్తారా ఎప్పుడు అని స్టార్ట్ చేయబోతారు అనేటువంటి విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది సో మీ ఒపీనియన్లో అకీరా నందన్ హీరోగా వస్తే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి సినిమాలు ఏ సినిమా చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇక నెక్స్ట్ లిస్ట్లో ఉన్నటువంటి హీరో ఎవరైనా ఉన్నారంటే మన సూపర్ స్టార్ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ సో గౌతమ్ ఏంటంటే మనకు ఆల్రెడీ నేను ఒకటి సినిమాతో తెరకైతే పరిచయం అయిపోయాడు అండ్ యాక్షన్ పరంగా యాక్టింగ్ పరంగా చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడే బాగానే యాక్ట్ చేశాడు గౌతమ్ ప్రెజెంట్ ఏంటంటే మూవీస్ స్టడీస్ పరంగా
ప్రెసెంట్ ఏంటంటే స్టడీస్ కూడా కంప్లీట్ అయిపోవడంతో సో మేబీ ఏమైనా గౌతమ్ కూడా సినిమాస్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? సో స్టార్టింగ్ స్టేజెస్లో లైక్ మనకి అఖిల్ వచ్చినట్టు మనం సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చినట్టు లైక్ గౌతమ్ కూడా నెక్స్ట్ ఏదైనా మహేష్ బాబు సినిమాలో ఎంట్రీ ఇవ్వబోతాడా, లేదంటే డైరెక్ట్గా హీరోగానే రాబోతాడా అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. సో ఈ విధంగా ఏంటంటే చాలా మంది హీరోస్కి సంబంధించి అంటే స్టార్టింగ్ స్టేజెస్లో ఏంటంటే అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వీళ్ళు కూడా స్టార్టింగ్ స్టేజెస్లో సినిమా ఇండస్ట్రీలోకి వస్తామన్నప్పుడు పెద్దగా ఎంకరేజ్మెంట్ దొరకలేదు. అంటే కేవలం ఫాదర్స్ని చూసుకొని వస్తున్నారని అనుకున్నారు. కానీ దాని తర్వాత వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, డాన్స్, యాక్టింగ్ సో ఇవన్నీ చూసి మనకు ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టాం. సో నెపోటిజం అన్నది పెద్ద విషయం కాదు నాకు తెలిసినంత వరకు. టాలెంట్ ఉంటేనే మన తెలుగు ప్రేక్షకులు అయితే ఎంకరేజ్ చేస్తారు. అది మనం రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే కొత్త హీరోలు అంటే స్వతహాగా పైకి వచ్చినటువంటి రాజ్ తరుణ్ కావచ్చు, విజయ్ దేవరకొండ కావచ్చు, నవీన్ పోలిశెట్టి కావచ్చు, విశ్వక్సేన్ కావచ్చు. సో ఈ విధంగా టాలెంటెడ్ ఉన్న వాళ్ళందరినీ మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాం. మరి ఇన్ కేస్ స్టార్ కొడుకులు అన్నటువంటి విషయంలో కానీ ఎంకరేజ్ చేస్తాం. అయితే 1 లేదా 2 సినిమాలే సార్, మిగతా సినిమాలు మనం ఎంకరేజ్ చేయం. సో ఆబ్వియస్లీ వచ్చేటటువంటి ముగ్గురు కూడాను ఇంకా మంచి టాలెంటెడ్ ఉన్నటువంటి వాళ్ళ కొడుకులు కాబట్టి సో వీళ్ళ మీద కాస్త భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఒక మంచి కథతోనే మన ముందరకు వస్తారనేసి. సో మీకు ఇంకెవరైనా సినిమాలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? ఇప్పటికీ మనం చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కూడాను మనకి సినిమాలో కనిపించడం జరిగింది శాకుంతలంలో. లైక్ ఈ విధంగా కొంతమంది స్టార్టింగ్ నుంచి చిన్నప్పటి నుంచి కాస్త నీళ్లు పోస్తూ మొక్కలు పెంచుతున్నారనమాట. సో వాళ్ళ పిల్లలకి సినిమాల మీద ఇంట్రెస్ట్ వచ్చేటట్టు. సో ప్రెసెంట్ ఏంటంటే నందమూరి వంశం నుంచి మోక్షజ్ఞ అండ్ అలానే సూపర్ స్టార్ ఘట్టంనేని వంశం నుంచి గౌతము అండ్ అలానే మనం చూసుకున్నట్లయితే మెగా ఫ్యామిలీ నుంచి అయితే అకిరా నందన్. సో ఈ విధంగా నెక్స్ట్ జనరేషన్ హీరోలు కూడా రెడీ అయిపోతున్నారనమాట. సో మీకు ద లాస్ట్ జనరేషన్ మనం చూసుకున్నట్లయితే ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు, ప్రభాస్. సో వీళ్ళలో మీకు నచ్చినటువంటి బెస్ట్ హీరో ఎవరైనా విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ జనరేషన్ హీరోస్లో ఎవరు బెస్ట్ హీరో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారనే విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.